హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటికి ఉదయం సినీ ప్రముఖులు క్యూ కట్టారు. జైలు నుంచి బెయిల్పై విడుదలై వచ్చిన బన్నీని పరామర్శించారు. ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి అల్లు అర్జున్ తో మాట్లాడారు. ఉదయం 6:45 చెంచలగూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు అల్లు అర్జున్. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లగానే భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కోసం ఎదురు చూస్తున్న పిల్లలు అల్లు అర్హ, అయాన్లను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. అల్లు అర్జున్ కు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు. చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్ ఇంటికొచ్చారు. మేనత్తను చూడగానే ఆప్యాయంగా పలకరించారు అల్లు అర్జున్. బన్నీని చూడగానే భావోద్వేగానికి గురయ్యారు సురేఖ. బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఉదయమే పుష్ప మూవీ టీమ్ అల్లు అర్జున్ ని కలిసింది. పుష్ప డైరెక్టర్ సుకుమార్ బన్నీని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ అల్లు అరవింద్ తో చాలాసేపు మాట్లాడారు డైరెక్టర్ సుకుమార్. లెజెండరీ డైరెక్టర్ రాఘవేందర్ రావు, రటాల శివ, నిర్మాతలు దిల్రాజు, నవీన్, రవితో పాటు నటులు వెంకటేష్, రానా, విజయ్ దేవరకొండ, బ్రదర్స్ శ్రీకాంత్, ఆయన తనయుడు అడవిశేష్, ఇలా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. కన్నడ నటుడు ఉపేంద్ర కూడా బన్నీతో మాట్లాడారు. వీరిద్దరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కలిసి నటించారు. ఇంటికొచ్చి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తానని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడేం మాట్లాడలేను అన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన అనుకోకుండా జరిగిందని, ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు అల్లు అర్జున్. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank